మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం విప్పాది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాగుబోతులు తెలంగాణకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గత 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబం ప్రైవేటు లిమిటెడ్ తయారై తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ దోచుకుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాభవన్లోకి ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కూడా రానియని సంస్కృతి తెచ్చింది బీఆర్ఎస్ పాలకులే కదా అని ప్రశ్నించారు. అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే ప్రతి భవన్లో పేరును జ్యోతిరావు ఫులే ప్రజాభవన్గా మార్చారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్ గా పరిపాలన చేసిన తీరుతెన్నులు చూసి ప్రజలు తగిన బుద్ధి బీఆర్ఎస్ పార్టీకి చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు గారి మాటల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లిమిటెడ్ కంపెనీ చెప్పిన మాట అన్నట్టు పరిస్థితి చూస్తుంటే అసలు తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని పక్కన పెట్టిందన్నమాట. ప్రజాభవన్లోకి ఏ ప్రజాప్రతినిధికి రానివ్వని సంస్కృతి మీది ఆనాడుదైతే ఆ ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు ఫులే మహాత్ముని పేరు పెట్టుకొని ఆ ప్రజాభవన్లో ప్రజల సమస్యల కోసం తెరిచిన నాటి నుంచి ప్రజలు బారులు తీరి ప్రజా సమస్యలు చెప్పుకొని పరిష్కారం చేస్తున్న సందర్భంలో ప్రతినిత్యం 500 మందికి తక్కువ కాకుండా ప్రజలు వచ్చి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు చెప్పి పరిష్కారం చేసుకున్నటువంటి ప్రజాభవన్ను కూడా ఈరోజు మీరు చూసి తట్టుకుంటలేరంటే అంటే ఆ ప్రజాభవన్లో మీరే ఉండాలి, ప్రభుత్వంలో మీరే ఉండాలి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజలు ప్రజాపాలనకు పట్టం కడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పిన మాట హరీష్ రావు నోట మీ ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీ కల్వకుంట్ల కుటుంబం కదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పరిపాలన సాగించారు. అందుకే కదా ప్రజలు మిమ్మల్ని సాగనంపి ప్రజాపాలన తీసుకొని వచ్చింది. ఇది ప్రజాపాలన 100కి 100 ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ప్రపంచ స్థాయి సదస్సు తెలంగాణ జరుగుతుంది. తెలంగాణ చక్కటి పేరు వస్తున్నది. దేశ విదేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు వచ్చి నిన్నే చూసారు. 2,75,000 కోట్ల పెట్టుబడులు నిన్నే ఒకటే రోజు వచ్చినాయి. ఫ్యూచర్ సిటీలో మేము తెలంగాణ మోడల్గా ఎదుగుతున్న తీరులో మేము సైతం అని చెప్పని విదేశాల నుంచి వివిధ రంగాల దిగ్గజాలు వచ్చి పెట్టుబడి పెట్టడానికి వస్తుంటే ఈరోజు ఓర్వలేక కళ్ళు మండి ఈ ప్రభుత్వం పైన దిగజారుడు మాటలు మాట్లాడడం తప్ప మరొకటి కాదు హరీష్ రావు గారు అని చెప్పండి.